అంగరంగ వైభవంగా ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం పూర్తయిన తర్వాత ఈ రోజు నుంచి అయోధ్య బాలరాముడు సామాన్య భక్తులకు దర్శనమివ్వనున్నారు. సోమవారం వీఐపీలు, వీవీఐపీల రాకతో సామాన్యులను అయోధ్యలోకి అనుమతించని భద్రతా బలగాలు నిన్న రాత్రి నుంచి సామాన్య భక్తులకు అవకాశం ఇచ్చాయి. ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత జరిగే ప్రభాతకాల దర్శనం కావడంతో భక్తులు ఈరోజు వేల సంఖ్యలో అయోధ్యరాముడి ఆలయానికి చేరుకున్నారు. అర్ధరాత్రి నుంచే ప్రధాన ద్వారం వద్ద వేలాదిగా రామభక్తులు దర్శనం కోసం నిలబడ్డారు. స్వామివారి దర్శనానికి టికెట్లు లేకపోవడం, 500 ఏళ్ల తర్వాత రాముడికి గుడి కట్టి భక్తులకు దర్శన అవకాశం కల్పించడంతో తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా ఊహించని స్థాయిలో అయోధ్యకు భక్తులు తరలివచ్చారు. వసతి సౌకర్యాలు, గదులు అసలు ఏమాత్రం సరిపోకపోగా ప్రస్తుతం ఉన్న రద్దీ తగ్గాలంటే సుమారు 40 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు సహకరించాలని, రామయ్యను దర్శించుకునేందుకు కాస్త సంయమనం ప్రదర్శించాలని ఆలయ అధికారులు కోరుతున్నారు.